హాయ్ అండి. ఇదేంటి అని చూస్తాను, బెల్లం అండి ఇది. ఇగో ఇది దేనికంటే ఇప్పుడు మనము డైలీ అదే చాయ్, కాఫీ తాగిన కాఫీ, చాయ్ తాగిన చాయ్ తాగుతారు కదండి. రోజు కొంతమంది చక్కెర రోజు వాడాలంటే ఇష్టపెట్టుకోరు, బెల్లం మంచిది అనుకుంటారు కదా. దాని చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకోవడానికి బెల్లం ఇగో ఇట్లా పాకం తీసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు మనం చాయ్ చేసుకున్నప్పుడు ఇది వాడొచ్చండి. అదే మనము బెల్లం డైరెక్ట్గా వేస్తే పాలు చాయ్ పత్తి అన్నీ వేస్తాం కదా, బెల్లం డైరెక్ట్ వేస్తే అదేమవుద్దంటే పాలు విరిగిపోతావండి. అదే ఇట్లా కానీ చేశారంటే మనకి చక్కెర వాడ అవసరం లేదు, ఇక బెల్లమే వాడచ్చు. ఇదండి ఇప్పుడు టీ ఎట్లా చేయాలో చూడండి. ఇది ముందుగా బెల్లము ఇట్లా పాకం తీసుకోవాలండి, కొంచెం లేత పాకం వచ్చేలాగా. లేత పాకం రావాలండి. ఇదిగండి లేత పాకం వచ్చింది. ఇట్లా లేత పాకం వచ్చేటప్పుడు ఆఫ్ చేసేయాలండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరీ ముద్ర పాకం రాకూడదు. ఇప్పుడు టీ పెడుతున్నాం చూడండి. ఇదిగండి ఇప్పుడు టీ పెడుతున్నా. ఇప్పుడు ఎందుకంటే చక్కెర టీలో వేస్తే ఏం కాదు, కానీ ఇప్పుడు బెల్లం కానీ డైరెక్ట్ కింద వేస్తే పాలు విరిగిపోతాయండి. అదే మనం ఇట్లా లిక్విడ్లో చేసామంటే మనం టీ పెట్టుకున్న సార్లల్లో మనకి ఒక స్పూన్ ఇది వేసిస్తే చక్కెర ప్లేస్లో ఈ బెల్లం టీ ఇష్టమైన వాళ్ళు, చక్కెర కన్నా టేస్ట్ బాగుంటుందండి బెల్లం టీయే. ఇది ఇష్టమైన వాళ్ళు, బెల్లం టీ ఇష్టమైన వాళ్ళు ఇట్లా చేస్తే ఎప్పుడంటే అప్పుడు బెల్లం టీ చేసుకోవచ్చండి. ఇది చల్లగా అయితే కొంచెం చిక్కబడుతుంది, లేత పాకం కదండి, టీ మరుగుతుంది. ఇదిగండి ఎవరికి ఎంత తీపి కావాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. ఇది కొంచెం చిక్కబడుతుందండి, ఇప్పుడే దించాం కదా, వేడిగా ఉంది. ఇదిగండి నిండా ఒక స్పూన్ ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఇది మీరు ఎంత తీయగా తాగాలనుకుంటే అంత బెల్లం వేసుకుంటారు. ఇప్పుడు ఇదిగండి బెల్లం టీ రెడీ అయిపోయింది. ఇలాగైతే చూడండి, టీ బాగా వచ్చింది, అస్సలు పాలు ఏమి మెరగలేదు. ఇలాగని బెల్లం టీ తాగుతామని ఇష్టపడిన వాళ్ళు ఇట్లా బెల్లం ముందే లిక్విడ్లో చేసుకోవాలండి. ఇది గాజు చేసాలైనా స్టీల్ డబ్బాలైనా స్టోరేజ్ ఇట్టుకోవచ్చు, స్టోర్ చేసుకొని. ఇవ్వండి ఎప్పుడైతే అప్పుడు ఇలా ఉంటే బెల్లం టీ చేసి తాగొచ్చండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంక బెల్లం టీయే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు కానీ ఎవరు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టీయే, చక్కెర కన్నా బెల్లం టీయే. బాయ్ అండి.